నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిఆర్ టీంకు అగ్ని పరీక్ష. కూటమి భవిష్యత్తులో విసరబోయే సవాలు ఎలా ఉంటాయో నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు వీడియోలో చెప్పిన వివరాలే నిదర్శనం. ఎద్దు ఈనిందంటే నమ్మించే బలమైన మీడియా వ్యవస్థ టీడీపీ సొంతం. ఎద్దు ఈనడమేంటి అని ప్రశ్నించాలని అనుకునే వాళ్ళు కూడా నిజమేనేమో అని అనుమానించేలా దుష్ప్రచారం చేయడంలో ఆ మీడియా ఆరితేరింది. కూటమి ఏకైక ఎజెండాతో ముందుకెళుతోందని స్పష్టమవుతోంది. ఏం చేసినా ప్రజల్ని నమ్మించగలమనే దృఢమైన విశ్వాసం కూటమిది. ఆ ధైర్యంతోనే మెడికల్ కళాశాలల్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడంపై, అలాగే నకిలీ మద్యం తయారీ అంశంలోనూ మొండి వాదనలతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ రెండు విషయాల్లో చెడ్డ పేరు వచ్చిందని టీడీపీ నేతలు గ్రహించారు. దీని నుంచి బయటపడేందుకు ఏం చేయడానికైనా వెనకాడొద్దనే ధోరణితో టీడీపీ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సలహాతో ఇబ్రహీంపట్నం అలాగే ములకల చెరువు నకిలీ మద్యం తయారీ పరిశ్రమల్ని స్థాపించినట్లు చెప్పడానికి సంబంధించిన వీడియో వెలుగులోకొచ్చింది. ఈ నెల 10న నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో జనార్దన్ రావు అరెస్టైన సంగతి తెలిసిందే. టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి తనకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని, అంతా జోగి రమేష్ ఆదేశాల మేరకే చేశామని జనార్దన్ రావు చెప్పడం వెనుక కుట్రల్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే నిజానిజాల్ని నిష్పాక్షికంగా బేరీజు వేసుకునే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా రాజకీయాలు ఎంత దారుణంగా కలుషితమయ్యాయో జనార్దన్ రావు వీడియోనే సాక్ష్యంగా పరిగణించవచ్చు. నకిలీ మద్యం కేసులో చెడ్డపేరు వచ్చిందని ఆందోళన చెందుతున్న వాళ్లకే రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడి కోసం ఇలాంటి వీడియోలు సృష్టించాల్సిన అవసరం ఉంటుందనే అభిప్రాయం విలువైంది. కానీ టీడీపీ పక్కా వ్యూహంతో వైసీపీపై ఎదురుదాడి కోసం జనార్దన్ రావు వీడియోని వాడుకుంటోంది. ఈ వీడియో సృష్టి ఉద్దేశమే వైసీపీకి మరక అంటించడం. నకిలీ మద్యం తయారీ పాపమంతా వైసీపీదేనని నమ్మించడానికి టీడీపీ, ఆ పార్టీని మోసే మీడియా, సోషల్ మీడియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అదృష్టవంతుడు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం దిగంబరంగా నాట్యం చేసే మీడియాధిపతులు ఉన్నారు. అలాంటప్పుడు బతుకు తెరువు కోసం పనిచేసే జర్నలిస్టులు యాజమాన్య ఆదేశానుసారం ఎద్దు ఈనిందని నమ్మించడానికి ప్రయత్నించడం తప్ప వేరే దారి ఏముంటుంది? మహా మీడియా సంస్థల యజమానులే విలువల వలువల్ని వదిలేసి బెత్తలా తిరుగుతున్నప్పుడు ఇక చిన్న చితక యూట్యూబర్ల నుంచి నిజాల్ని ఆశించడం అత్యాసే. ఒకవేళ తమ శక్తి మేరకు నిజాలు చెప్పేవాళ్ళు ఉంటే అలాంటి వారికి చేతులెత్తి నమస్కారం చేయాల్సిందే. టీడీపీ నమ్ముకున్నదే ఏం చేసినా ప్రజల్ని నమ్మిస్తున్నామా లేదా అని మాత్రమే. ఈ విషయం పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికలప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓటు వేసే హక్కుని అత్యంత దారుణంగా ఖూనీ చేశారనేందుకు పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక నిలువెత్తు ఉదాహరణ. అయితే ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని, దశాబ్దాల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని టీడీపీ మీడియా తాటికాయంత అక్షరాలతో రాయడం చూసి ముఖ్యంగా అక్కడి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం ప్రజాస్వామ్య విజయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నేతలంతా సంబరాలు చేసుకున్నారు. ఇదే నిజమని నమ్మించే ప్రయత్నాలు జరిగాయి. అయితే టీడీపీతో పాటు భాగస్వామ్య పక్షాల తీరు దుర్మార్గమని, ఆ పార్టీని మోసే మీడియా అదని ఇదని తటస్థులు, ప్రజాస్వామికవాదులు విమర్శించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వైసీపీ కేవలం విమర్శలకే పరిమితమైతే ఎప్పుడూ నష్టపోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థి టీడీపీ వైఖరి ఏంటో నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అంతా జోగి రమేష్ చేయించాడంటూ ఆరోపించిన వీడియో చెప్పకనే చెప్తోంది. ఇదేదో ఈ వీడియోతోనే దుష్ప్రచారం అంతమవుతుందని వైసీపీ అనుకుంటే పొరపాటే. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రతి విషయంలోనూ ముఖ్యంగా టీడీపీ ఇలాంటివే చేయిస్తుందని ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. అది ఆ పార్టీ రాజకీయ పంథా. దాన్ని ఎదుర్కోవడం రాజకీయ ప్రత్యర్థైన వైసీపీ ముందున్న అతిపెద్ద సవాల్. ఇందుకు బలమైన సోషల్ మీడియా, ప్రధాన మీడియా వ్యవస్థలుండాలి. వైసీపీ హయాంలో చేసిన మంచి పనుల్ని కూడా చెప్పుకోలేక నష్టపోయినట్లు ఇటీవల వైఎస్ జగన్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న టీడీపీని ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఒక దుర్ఘటన గురించి సోషల్ మీడియాలో సామాజిక బాధ్యత ఉన్నోళ్లంతా ఉన్నది ఉన్నట్లు వివరించారు. అదంతా వైసీపీకి రాజకీయంగా కలిసొచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీపై టీడీపీ జనార్దన్ రావు అనే ఆయుధాన్ని ప్రయోగించింది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పడం ద్వారా ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసే ఎత్తుగడ కనిపించింది. నకిలీ మద్యంతో వైసీపీకి సంబంధం లేదని నిరూపించుకునే బాధ్యత కేవలం ఆ పార్టీపై మాత్రమే ఉంటుంది. ఇతరులు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నాలు కూడా చేయరు. ఎందుకంటే అదంతా రాజకీయ గొడవ కాబట్టి.
దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతోనే జగన్ పీఆర్ టీం సమర్థత ఏంటో తెలుస్తుంది. చేసిన మంచి పనులు చెప్పుకోవడానికే చేతకాని వాళ్లు నకిలీ మద్యం కేసులో టీడీపీ విసిరిన సవాల్ను ఎదుర్కోవడం సులువు కాదు. కనీసం నిజాలివి అని ఇతర మీడియా సంస్థల ప్రతినిధులతో సమాచారాన్ని పంచుకునే మనస్తత్వం జగన్ పీఆర్ టీంకు లేదు. ప్రభుత్వ అప్రజాస్వామిక కుట్రపూరిత విధానాలు నచ్చక బాధ్యతాయుతమైన జర్నలిస్టులు ఆవేదనతో కథనాలు రాయడం, యూట్యూబ్లలో విశ్లేషణల్ని ఎవరికి వారు తమ శక్తి మేరకు చేస్తూ ఉన్నారు. ఇందులో వైసీపీ నుంచి చెప్పుకోదగిన చొరవతో జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం లేదన్న సంగతి గుర్తించాలి. అధికారాన్ని ఆశిస్తున్న వైసీపీ తాను నియమించుకున్న మీడియా సైన్యం శక్తి ఏ పాటిదో సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్ దగ్గర అధికారికంగా మీడియా వ్యవహారాలు చూస్తున్న వారు వేతన జీవులే తప్ప పార్టీకి పనికొచ్చే సరుకు కాదని వైసీపీలోనే బలమైన అభిప్రాయం ఉంది. సోషల్ మీడియా వ్యవహారాలు చూసే యశ్వంత్ రెడ్డి ఏదో చేయాలన్న తపన ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న దశలో ఉన్నాడు. అంటే అతను విద్యార్థి మాత్రమే. సోషల్ మీడియాలో ఆరితేరడానికి అతనికి చాలా సమయం పడుతుంది. నకిలీ మద్యం తయారీతో మాజీ మంత్రి జోగి రమేష్కు సంబంధం అంటగట్టడం, తద్వారా వైసీపీదే ఈ కుట్రంతా అని టీడీపీ వేసిన అణుబాంబు లాంటి ఆరోపణను తిప్పికొట్టడం జగన్ నియమించుకున్న పీఆర్ టీం సమర్థతకు అగ్ని పరీక్ష. నకిలీ మద్యం తయారీ మరక నుంచి బయటపడడానికి దుష్ప్రచారం బంతిని వైసీపీపై టీడీపీ విసిరింది. జగన్ నమ్ముకున్న పీఆర్ టీం ఏ మేరకు పని చేస్తుందో చూద్దాం. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.